గిన్నెలు కూడా చాలా హైయెస్ట్ కాస్ట్ అవుతాయి అనమాట. అవి చేయించుకోవాలి, దొరకవు అవి. సో అవి చేయించుకొని తర్వాత మనుషులను పెట్టుకొని సీసీ కెమెరాలని, ఆ తర్వాత ఇక వాటర్ సప్లై అని, ఇదంతా నీట్గా ఇక్కడి నుంచి లైటింగ్ మేమే వేసుకున్నాం. అంతకుముందు లైటింగ్ లేదు, ఇక్కడ లైటింగ్ కాడి నుంచి ఈ రోడ్ అంతా మేమే క్లీన్ చేసుకున్నాం. సో అలా మొత్తం ఖర్చు పెట్టి, రెండోది ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ రూమ్లు ఇస్తాం, మంచి రూములు ఇస్తాం, భోజనం కూడా 3 పూట్ల మేమే పెడతాం. సో అన్నిటినీ టార్గెట్ చేసుకొని మంచిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత హెవీగా చేసామంతే. సో అంత హెవీగా చేసి ఎంతో కొంత డౌట్ ఉంటుంది, అది నీట్గా క్లియర్ అయిపోయింది. నాగబాబు గారు ఎందుకు రాలేరన్న మరి? నాగబాబు గారు ఈ మధ్యన పాలిటిక్స్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నేను అడిగేటప్పుడే నాకే కొంచెం సంకోచ స్థితి ఉంది. మనం ఏమని అడగతాం, ఎప్పుడు చూసినా తాడేపల్లిగూడెం అని, రాజమండ్రి అని, భీమవరం అని తిరగాలి. అందులో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో నాకు అర్థమైపోయింది, చెప్పలేకపోతున్నారు. నాకు అర్థమైపోయి ఇంకా అంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, 4 రోజుల క్రితమే పార్టీ మీటింగ్లని, సభా సమావేశాలు జరుగుతున్నాయి. అట్లా అన్న ఇప్పుడు అక్కడ నేను హోటల్ దగ్గరికి వెళ్ళానమాట. అక్కడ కిలోమీటర్ వరకు బ్లాక్ అయిపోయింది మొత్తం. ఆ అబ్బాయిలు తీసే లోపే అక్కడ బ్లాక్ అయిపోయింది. సెక్యూరిటీ లేకపోవడము, మళ్ళీ అక్కడ ఎట్లా అంటే పబ్లిక్ కి ఇప్పుడు తెలుస్తున్నా కొద్దీ ఇంకా క్యూ ఎక్కువ అవుతుంది. మరి ఇంకైనా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? ఏదో అన్నాను కానీ 15 బ్రాంచెస్ అని. ఇదంతా చూసిన తర్వాత ఈ బ్రాంచ్నే ఎలా అంటే జనాలు వస్తారు తీసుకెళ్తారు అనుకున్నాం, కానీ ఇలా అంటే ఇంత కిలోమీటర్ వరకు వచ్చి మిగతా షాపులకు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది. నేను సీసీ కెమెరాలో చూసాను, అక్కడ రాలేని పరిస్థితి. సో నాకు అప్పుడు అనిపించింది, సో కొంచెం చట్టపరంగా ఇంకేదన్నా ఒక 2 monthsలో పెద్దది ఏదన్నా ఓపెన్ చేసి అదేమన్నా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రెండోది అంటే ప్రస్తుతానికి కొంచెం సెక్యూరిటీ పెడుతున్నాం, అంటే వెహికల్స్ అవి ఇబ్బంది పడకుండా, జనాలు మన వల్ల బాధపడకుండా ఉండడానికి. సో అది తీసుకుంటాను అన్న. ఇప్పుడు అంటే సినీ నటులు ఆల్రెడీ చాలా మందికి విషయం తెలుసు మీరు ఇట్లా పెట్టిరు అని చెప్పేసి, అంటే అక్కడ నుంచి ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లి దాని గురించి మీకు ఫోన్లు చేసి సూపర్ ఉంది ఆర్పి అని ఎవరైనా ఫోన్ చేశారు? ఇప్పుడు చాలా మంది చేశారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ జనాలు తాకిడికి తట్టుకోలేక నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్పి నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి మీ వాళ్ళకి చెప్పు అంటే, వాళ్ళకి చెప్పండి మీరు కూడా వచ్చారు ఇక్కడికి ఎంత దూరం అని. నేను అప్పుడు కూడా ఫోన్లు ఎత్తారు కదా, మళ్ళీ నేను ఇంకోరికి ఫోన్ చేసి ఆ పక్క వాళ్ళకి ఫోన్ చేసి అట్లా అట్లా వచ్చాయి. నేను కూడా చాలా మంది, వెన్నెల కిషోర్ గారు ఇట్లా చాలా మంది తీసుకెళ్లారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే స్విగ్గీ జొమాటో నేనే ఆపేసా. ఎందుకు ఆపేసి? ఏం ఆపేది ఉంది, ఆ జనాలను చూసి మళ్ళీ వాళ్ళు వచ్చి బండ్లు అడ్డంగా పెట్టి మనం ఇంకోటి కూడా సరఫరా చేయలేం, అంత ఈజీ కాదు. అంటే చేపల పులుసు వండి అంత పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెనిచ్చి ఆ గిన్నెలు మళ్ళీ తీసి చాలా కష్టం. అందుకు జబర్దస్త్కి ఎప్పుడు పోతున్నావు అన్న? మరి జబర్దస్త్కి నేను పోను కదమ్మా. ఎందుకన్నా, ఏమైంది? ఏమో నాకు తెలియదు. అంటే ఎందుకు వచ్చేసారు? అంటే మీకు ఫ్యాన్ చాలా మంది, ఎంతో మంది మిమ్మల్ని నిజంగా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు అప్రాక్సిమేట్లీ 4-6 months నుంచి మీరు కనిపించట్లేరు అసలు. అవును, ఈ పనే చేసుకుంటున్నాను ఎడకన పడేది. ఇప్పుడు వచ్చినా కూడా నేను ఏమన్నా నా అమ్మను ఊహను. కరెక్ట్ అన్న. ఇప్పుడు ఇంకా మీరు బ్రాంచెస్ అయితే ఓపెన్ చేయలేమంటున్నారు. సో ఇది నాకు ఇందాక మీరు టేస్ట్ చూపించినప్పుడు మీ హాస్పిటాలిటీ, మీ మర్యాద, అంటే నెల్లూరు వాళ్ళ మర్యాద ఫస్ట్ టైం చూస్తున్నా, వేరే లెవెల్ ఉందన్న. ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తాను, చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్గా చెప్తున్నాను, నిజంగా బాగుంది. అంటే ఇక్కడ వాళ్ళకి తెలియనిది మీరు కొత్తగా చూపిస్తున్నారు. మా ప్రేక్షకుల నుంచి మీకు ఇంకేం చెప్పాలనుకుంటున్నా మా ప్రేక్షకులకి? అదే ఇంకా రండి అన్నా భయం వేస్తుంది, రండి అనాలన్నా కూడా భయం వేస్తుంది. ఏడ పాపం వాళ్ళు వచ్చి ఇబ్బంది పడతారు అన్న. మా 2 నెంబర్లు తీసాము, మీరు నమ్మరు అసలు, కొన్ని 100 ఫోన్లు రెడ్ కనిపిస్తుంది. పాపం ఒక్కొక్కరు ఫోన్ చేసి లొకేషన్ కనబడట్లేదని, కొంతమంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. రెండోది అక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు, రండి అనాలన్నా భయం వేస్తుంది. అదేదో పొగరగానో ఏదో పెద్ద ఇదేనేం కాదు, అక్కడ పరిస్థితిని చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. మరి స్విగ్గీ జొమాటోని పెట్టచ్చు కదా, కీప్ అవే నుంచి ఆపేసి. స్విగ్గీ జొమాటో మొన్న 10 నిమిషాలు ప్లే చేస్తేనే మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెంటనే మేము ఆపేసాం. ఈ రోజు పెడదామని ట్రై చేసాం. గత 4 రోజుల నుంచి మా దగ్గర ఆ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం, దానికి మొత్తం లింక్ ఇచ్చేస్తున్నాం. కానీ అది ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఆ బైకులు వస్తాయి, మనం ఇవ్వాలి, ఆల్రెడీ ఇక్కడ జనాలు ఉన్నారు, పాపం వాళ్ళు బ్యాగులు వేసుకొని వస్తారు, ఇరుకు. అందుకని ప్రతిరోజు ఇవ్వాలని ట్రై చేస్తున్నాం, చివరికి భయపడుతున్నాం. ఒక నెల్లూరు చేపల పులుసుని కట్ల పొయ్యి మీద వండి ఇవ్వాలన్న ఆలోచన కరెక్టే, కానీ ఏదైతే మేము
తీసుకున్న ఒక కొద్దిపాటి ప్లేస్లో చేయాలనుకున్నది కూడా కరెక్టే కావచ్చు, కానీ అది మీడియా సపోర్ట్ ద్వారా నన్ను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ ద్వారా చాలామంది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టడం ద్వారా వీళ్ళందరి సహకారంతో అది పెద్ద ప్రభంజనం అయిపోయింది. సో అక్కడికి చాలామంది వస్తున్నారు. నేను సీసీ కెమెరాలో చెక్ చేసుకుంటున్నా కిచెన్లో ఉంటూ కూడా. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి కొంచెం నాకు టైం ఇస్తే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు కూడా తీసుకుంటాను. కానీ నేను ఏదైతే కలగన్నానో దాన్ని ఆ టేస్ట్ ద్వారా సాకారం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరందరూ చాలామంది వస్తున్నారు. సో అందరికీ కూడా ఇంత ఇబ్బంది కలగకుండా, అంటే మొన్నే కదా పెట్టింది, జస్ట్ ఇంకోటి పెట్టి ఇంకోటి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఎవరు ఎన్ని ఇబ్బంది పడ్డా దయచేసి ఇలాంటి టేస్ట్ కావాలి కాబట్టి కొంచెం ఓపికగా తీసుకొని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, బ్యాచిలర్స్ అందరూ కూడా హ్యాపీగా తినాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, నేను ఇలాంటి కిచెన్ ద్వారా ఇంకా ఎన్నో వేల మందికి కూడా దీన్ని ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం వచ్చి కొంతమంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దరిదాపుల్లో ఉన్న విలేజెస్ నుంచి, వనస్థలపురం నుంచి, పటాన్చెరు నుంచి కూడా వస్తున్నారు. నేనున్న కొద్ది సమయంలో కూడా నాకు తారసపడుతున్నారు. నేను చెప్పేది ఏంటి అంటే నెల్లూరు చేపల పులుసు మీద మీకున్న ప్రేమ, నేను ఇవ్వగలనన్న నమ్మకం నాలో ఉంది. సో ఖచ్చితంగా నేను అందరికీ చేరువ చేస్తాను. సో చాలా ఇక్కట్లు పడుతున్నారు. సో దయచేసి అక్కడ స్టాల్లో, అంటే ఏదైతే నెల్లూరు చేపల పులుసు కట్టి మీకు ఇస్తున్నారో అక్కడ ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా, ఏదైనా చిన్న ఇబ్బందులు తలెత్తినా, మీకు కొంచెం అక్కడ అంటే ట్రాఫిక్ సంబంధించి బాధపడ్డా, కొంచెం నిలబడ్డా దయచేసి నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో, నా మీద ప్రేమతో నన్ను కరెక్ట్ అని నమ్మి మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. 100% ఇదే క్వాలిటీ, ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను. ఆదాయం నాకు ముఖ్యం కాదు, సాంప్రదాయమే ముఖ్యం. నెల్లూరు చేపల పులుసుని యాజ్ ఇట్ ఈజ్ మీకు అందించడానికి నేను కృషి చేస్తూ ఉంటా. ఏదైనా చిన్న పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. అంటే చిన్న పొరపాట్లు అంటే మరియు దారుణమైన తప్పులు కాదు. ఆ రష్లో ఇచ్చేటప్పుడు కానీ చిన్న విషయాల్లో ఏదన్నా పొరపాటు జరిగితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ప్రతిసారి అది రిపీట్ కానికుండా చూసుకుంటాను. సో ఆర్పి అన్నతోని కూర్చొని తినడంలో ఉన్న మజానే వేరు అసలు. అన్న ఈ చేప కూడా పీసు ఎంత అంటే అంత బాగుంది. మీరు ఇందాక చెప్పారు దీని లోపల ఏదో నల్లగా ఉంటుందా తీసేస్తా, అదేంటన్నా? అది లోపల కొంచెం చిన్నపాటిది ఉంటుంది. ఓకే. సో అది ఒరిజినల్ గా అది వేయడం వల్ల కూర అంతా చెడిపోద్ది. ఓకే. అది చాలా మంది తీరు, అంటే అందరినీ మనం తప్పు పట్టడం కదా, అది తీయాలంటున్నాను అంతే నేను. ఓకే. అంటే అల్లం వేస్తే మీరు దాన్ని అర్థం కాదంటున్నా, చేదు వస్తుంది కదా పేస్ట్ అలాంటి కలిపేస్తాను అన్నమాట. క్లీన్ చేయడంలో చాలా కరెక్ట్ గా ఉండాలి. పీస్ కూడా ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా, చూస్తేనే ఇలా తినాలన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. ఆ కలర్ చూసావా? కలర్ కూడా అసలు అంటే కూడా మనం టేస్టింగ్ సాల్ట్ ఏమో కలర్ వేయరా? నేను చెక్ చేస్తాను. పొరపాటున ఏమన్నా తెచ్చాను కూడా అసలు ఒప్పుకోను నేను. ఏదైతే ఒరిజినల్ ఉందో అదే ఒరిజినల్ ఉండాలి తప్ప మనం ఏదో డ్రగ్స్ లాంటిది కలపకూడదు. అంటే ఏదో కలిపేస్తే తప్పు. అది మనం నమ్మి ఎవడైతే మనం అంత కాస్ట్ పెట్టాం, అంతంటే ఎక్కువని కదా, కాస్ట్ పెట్టిన తర్వాత మనం అలా చేయడం అనేది, ఆ భ్రమింపు చేయడం అనేది పాపం. వాళ్ళు ఈ కిచెన్లో ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట నేను పెట్టానన్న ఒక పెట్టుంటాడు, మంచిగా చేస్తుంటాడు అని ఎవరైతే నమ్మారో అది 100% ఉంటుంది. దాంట్లో అయితే నో డౌట్. అన్న ఒకసారి తినండి, మీరు కూడా తింటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ అన్న. మీ హాస్పిటాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే అనుకుంటాం కదా, అరే స్క్రీన్లో కనిపించే వాళ్ళు ఎంత పొగరు చూపిస్తారో అనేది, అస్సలు లేదు. నిజంగా నేను వచ్చినప్పటి నుంచి సారీ అమ్మ ఫోన్ లేపనందుకు అని కూడా నాకు వచ్చి చెప్పడము, రాగానే ఫస్ట్ నువ్వు ఫుడ్ తిను తర్వాత ఇంటర్వ్యూ చేసుకుందాం అంటాం. ఇట్స్ వెరీ వెరీ హాస్పిటాలిటీ. అండ్ ఫుడ్ బ్లాగింగ్ చేసినప్పుడు ఇంత టేస్ట్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. నేను ఆఫ్ చేసిన తర్వాత కెమెరా దారుణంగా తిన్నాను అనమాట దీన్ని. ఎంత అంటే అంత టేస్టీగా ఉంది. పీసెస్ కూడా వెరీ సాఫ్ట్. మనం ఇంట్లో చేసుకుంటాం, మన తాతలు ముత్తాతలు నాటి టేస్ట్ వస్తుంది. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే అన్న ఎలాంటి కోర్సు తీసుకోలేదు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేర్చుకున్న రెసిపీ అంట కదన్నా? అంటే మీరు ఎప్పుడు కోర్స్ రెసిపీ అని కాదు, మాకు తెలుసు చిన్నప్పటి నుంచి చిన్న టేస్ట్ కదా. మాస్టర్లను పిలిపించినప్పుడు 40 మంది మాస్టర్ని పిలిపించాం. అందరికి అడ్వాన్స్ ఇవ్వడం, నచ్చకపోతే పంపించడం, డైరెక్ట్ అడ్వాన్స్ ఇవ్వడం, నమ్మకంగా పిలిపించడం, చేయకపోతే వదిలేయడం. ఫైనల్ గా వచ్చేంత వరకు ఆ ఇద్దరు మాస్టర్లు ఫైనల్ గా వచ్చేంత వరకు చాలా ఖర్చు అయింది. ఫైనల్ గా ఒకే టేస్ట్ చేస్తున్నారు అని అనిపించినప్పుడే ఫైనల్ చేసాం అంతే.
అంటే మనం చెప్పడం కాదు, వాళ్ళకే వచ్చు. ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ రావడం కోసం ట్రై చేసాం అంతే. మీరు ఖచ్చితంగా రావాలి, అన్న చెప్పడం కాదు నేను చెప్తున్నా. ఖచ్చితంగా వచ్చి మీరు పార్సల్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తినండి, ఇంకో 100 సార్లు వస్తారు, ఇది మాత్రం షూర్. అదేవిధంగా క్యూబ్ టీవీకి అంటే క్యూబ్ టీవీ యూట్యూబ్ ఛానల్ కూడా పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా అటెన్షన్గా ఉంటున్నారు. సో అన్ని ఛానల్స్ అని వాళ్ళని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ లెవెల్స్ని పెంచాలని, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలని, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ జీవితాలు యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఇంత పెద్ద ఛానల్ పెట్టినప్పుడు. సో వాళ్ళకి కొంచెం మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. ఓ పక్కన ఆ క్రౌడ్ చూసి మళ్ళీ మనకి పోలీసు వాళ్ళు ఏమంటారు ఇదిగా అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళని కూడా మనము ఇది చేయాలి కదా, మనం ఎంతమంది వచ్చినా కానీ పబ్లిక్ అయితే మాత్రము మన వల్ల ఇంకొకరికైతే ఇది అవ్వకూడదు. అది ఒకటే వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, వచ్చిన వెహికల్స్ ఏ వెహికల్స్ వచ్చినా కానీ దారి ఇచ్చి పార్కింగ్ అనేది కొంచెం పక్కకి సైడ్ కి పెట్టుకుని కొంచెం అవతల పక్కకి పెట్టుకుని. అంటే చాలా మందికి మీ అడ్రస్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది, కానీ జనాలు చాలా మంది మిమ్మల్ని చూడడానికి, అలాగే ట్రాఫిక్ కూడా చాలా హెవీ జామ్ అవుతుంది. సో పోలీస్ వాళ్ళ నుంచి కూడా మీ ప్రెషర్ ఉన్నట్టు మాకు తెలిసింది. సో మరి ఈ జనాలకు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అంటే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు అంటే ఒక ఏ రూట్ లో పోవాలని ఏం చెప్తారు? అది అంటే మరి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, అంటే తప్పని ఒప్పుకోవాలి కదా. మరి అది మన ఇది ఫుట్పాత్ మీద మనం బిజినెస్ చేసుకుంటున్నాం, అలా మొత్తం మనం ఇది చేయటం కూడా మరి కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఏమన్నా అన్నా గానీ మనము పడాలి. అదే నా కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మన వల్ల ఎవరికి ఇబ్బంది కాకూడదు. అది కొంచెం వాళ్ళ వెహికల్స్ అన్ని అటు పక్కన పెట్టి అది కూడా కొంచెం దారి చూడట్టు సైడ్ కి అందరూ ఇదిగా కాకుండా అలా గుంపులుగా కాకుండా ఒక దగ్గర కాకుండా చక్కగా మంచిగా ఫుట్పాత్ ఇది ఉంది కదా అరుగులాగా, దాని మీద నుంచి తింటే ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్తాను. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఒకే గుంపులుగా ఉండకుండా చక్కగా ఓ పక్కకి సైడ్ కి ఉండి తినమని చెప్తాను. చాలా మంది వన్ వే పెట్టమని, అదే ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది అట్లా పెట్టమని అడుగుతున్నారు చాలా మంది. అది కూడా ఇవాళ మంగళవారం కదా, రేపు పెడదామని చెప్పి అనుకుంటున్నాం. అంటే 2 సైడ్ లో పెడుతున్నారా? అంటే వచ్చేది ఒక పక్క, వెళ్ళేది ఒక పక్క. ఓకే, సో చేంజెస్ చేస్తున్నారు అక్కడే ఆ ప్లేస్ లోనే కొంచెం. కాకపోతే ఇక వచ్చినా కానీ నా దగ్గర దొరకలేదని మాత్రం వెళ్ళొద్దు, ఇంకా చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి కూడా చాలా బాగుంటాయి, అందరి దగ్గరికి వెళ్ళేదని అడుగుతున్నా. నా దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, చాలా మంది దొరకట్లేదని బాధపడద్దు. ఇంకా చాలా మంది అంటే చాలా మంది ఉన్నాయి అక్కడ, అందరి దగ్గర బాగుంటాయి, అందరి దగ్గర బాగుంటాయి. అంటే సపోర్ట్ చేసినట్టే అందరినీ కూడా సపోర్ట్ చేయమని. అంటే గతంలో కూడా మీరు అక్కడ నుంచి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు, అంటే పక్క వాళ్ళతో కూడా మంచి పరిచయాలు ఉంటాయి. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోయింది ఆ ఫుడ్ బ్లాగర్ లాగా. సో వాళ్ళ నుంచి కానీ మీ పక్కన వాళ్ళ నుంచి కానీ మీకు ప్రెజర్ ఎప్పుడు వచ్చిందా? అంటే ఇక అంటే ఒకరు ఎదుగుతుంటే పక్క నుంచి అవన్నీ కామన్ వస్తుంటే అలాంటిది ఏమన్నా ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదు. అంటే ఇక అది ఫస్ట్ లో అంటే కొన్ని ఫేస్ చేసాము, ఇక తర్వాత కస్టమర్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎక్కడ టేస్ట్ బాగుంటే అక్కడికి వెళ్తాము ఇదిగా అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, 12 సంవత్సరాల బ్యాక్ స్టార్టింగ్ లోనే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. 1 year పడ్డాం మళ్ళీ. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పడ్డారు మీరు? అదే ఇక ఒకళ్ళు పెట్టినాక ఇంకోళ్ళు కొంచెం ఇదవుతుంది కదా, అలా ఇక నా దగ్గరికి పబ్లిక్ పెరుగుతుండేటప్పటికి ఎట్లా ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, నా కస్టమర్ నా దగ్గరికి ఒకసారి వస్తుంటే మళ్ళీ రానియకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి రానియకుండా చేయడానికి నేనేమన్నా పబ్లిక్ ఎక్కడ నచ్చితే ఎక్కడ తింటారు. అట్లా కొంచెం పబ్లిక్ కూడా అప్పుడు ఆంటీ దగ్గర బాగుంటది కాబట్టి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగా అని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్ని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, కాకపోతే తర్వాత ఇక లేదు, పర్వాలేదు. తర్వాత ఇక వాళ్ళు కూడా తిన్నారు నా దగ్గర, తిన్నాక అందరూ ఏంటి ఇదిగా అని చెప్పి వాళ్ళు కూడా తినడం జరిగింది. జరిగినాక బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, అందుకనే కస్టమర్ మీ దగ్గరికి అంత అలా. అంటే కుమారి ఆంటీ అంత టేస్ట్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ పోతే గ్రేవ్ కూడా వాళ్ళు ఉంది పెడతలేరు బయట, సో అంత ఆ టేస్ట్ రావడానికి ఏంటి వాళ్ళు అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నాన్న, అసలు బయట అనేది వాడను.
మసాలాల దగ్గర నుంచి మొత్తం అన్ని మనకి దాంట్లో వేసే ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఓన్ గా మనం ఇంట్లో ఇప్పుడు మామూలుగా 4 members కి ఎంతమంది ఉన్న ఫ్యామిలీకి ఎలా చేసుకుంటాం ఇప్పుడు కారాలు అవి ఆడించుకోవడం కానీ మనము ఇంట్లోకి వండుకునే పద్ధతి కానీ అన్ని కూడా సేమ్ అలాగే. ఇంకా వేరే హోటల్ స్టైల్లో అనేది మాత్రం ఉండదు. పేరుకి భోజనం హోటలే కానీ అలా అయితే చేయను. మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాను. మంచి ఇక్కడ అంటే మదర్ ని ఫాదర్ ని వదిలిపెట్టేసి ఇక్కడ హాస్టల్లో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కుమార్ అంటే ఒక మంచి హోమ్ ఫుడ్ పెడుతుంది అనుకోవచ్చా? అవును, చాలా మంది అయితే సండే సాటర్డే వస్తే హాలిడే కదా, హాలిడే ఉంటే గానీ అక్క అక్క ఆంటీ అంట వస్తారు. చిన్న ఆ పిల్లలకి ఇంకొంచెం మొక్క ఎక్కువనే వేస్తా. ఎందుకంటే పాపము ఇదిగా ఉండి ఇది చేస్తారు అని చెప్పి ఇక కొంచెం ఎక్కువనే వేస్తా. మా ఆంటీ మంచిది, మా అక్క మంచిది అంటారు. అలా కూడా అందరికి నేను ఏమైంది ఒక ముక్క ఎక్కువ వేస్తే కదా కడుపు నిండా తింటారు నా బిడ్డ లెక్క. అది అట్లా. సో అంటే మీరు అంత కస్టమర్లు ఉన్నా అంత మంది జనాలు మీ వైపు వచ్చినా కూడా ఒక్కసారి కూడా చిరాకు పడరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు మీరు. వాళ్ళ వల్లే నేను బతుకుతున్నాను కదా, వాళ్ళ వల్లే కదా, వాళ్ళే లేకపోతే నేను లేదు. అదనేది కోపం అనేది నాకు కోపం వస్తుంది. ఇంట్లో అంకుల్ నేను కూడా ఫైట్ చేసుకుంటుంటాం. అంటే ఇది వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు మాకు గొడవలు రావు. ఇదే కిచెన్ దగ్గరనే కొంచెం అవుతూ ఉంటాయి ఇదిగా అట్లా పడుతూ ఉంటాము. మళ్ళీ ఒకళ్ళకి వెంటనే సారీ చెప్పుకుంటాం. సారీ చెప్పుకుంటారు. సో ఏమేమి ఉండాలంటే ఈరోజు ఇవాళ ఫుల్ గా అనిపిస్తుంది నాకు. ఇవాళ అని వెజ్ నాన్ వెజ్ రెండు. అంటే మీరు మాట్లాడుతున్న పదాలు ఉంటాయి చూసినా స్పీడ్ గా బాగా చెప్తారంట నిజంగా. ఒకసారి మా వ్యూస్ కోసం అలా చెప్తారా సార్? చెప్పారా సార్? వెజ్ లో వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్ లో వెజ్ లో వచ్చేసి ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, ఒక మామూలు సరే 2 పికిల్స్ ఉంటాయి. ఒకటేమో ఆవకాయ కానీ గోంగూర కానీ టమాటా కానీ ఏదో ఒకటి పికిల్, ఒకటేమో రోటి చట్నీ. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో బోటీ ఎంత కమ్ముతున్నారు? 120. సో ఓకే. సో ఇదేం కర్రీ చేస్తున్నారు అంటే? బోటీ మాకు నేర్పిస్తారా? అంటే చేతిలో ఏదో మాయ ఉన్నట్టు తెలుసు, నేర్పిస్తారా ఇది? ఇదేం కర్రీ అంటే ఒకసారి చూడొచ్చా? చూడొచ్చమ్మా, ఇదిగో. ఓకే. సో వేడి బోటీ రెడీ అవుతుంది. సో ఎప్పటి నుంచి అంటే ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తారు? మార్నింగ్ 5. అంకుల్ అయితే 4కి లేస్తారు. 4కి లేస్తారు పాపమా. మా 4కి లేచి అంటే కొద్దిగా అన్ని చూసుకొని అన్ని ఇదయ్యేటప్పటికి 5 అయిపోతుంది. అంటే అన్ని చూసుకోవాలి కదా. ఇంకోటమ్మా నువ్వు పని చేస్తున్నావు. సో ఒక మనము కర్రీ కూరలు ఉండాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. ఆనియన్స్ చేయాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, మార్నింగ్ లేవాలి, నైట్ నిద్ర ఉండదు, పొద్దున మళ్ళీ అక్కడికి పోతావు. ఇవన్నీ ఎలా మేనేజ్? ఇంకా పిల్లలు ఈ టైమింగ్స్ అని ఎలా మేనేజ్ చేస్తున్నావు? అది ఆడవాళ్ళ బాధ్యత కదమ్మా, అది ఆడవాళ్ళ బాధ్యత. ప్లస్ సపోర్టింగ్ అనేది అందరికీ అదే చెప్తాను నేను. ఏ ఇంట్లో అయినా సరే ఒకరికొకరికి సపోర్టింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇది చేయగలను అంటే ఆ ఫ్యామిలీలో అందరు సపోర్టింగ్ ఉంటేనే ఆ మనిషి ఏదైనా చేయగలుగుతారు. ఆ సపోర్టింగ్ అనేది నేను ఏ జన్మలో పుణ్యం చేస్తున్నానో ఆ సపోర్టింగ్ అనేది నా ఫ్యామిలీ నుంచి నాకు వస్తుంది. అంకుల్ ఎట్లా చూసుకుంటాడు? బాగా అంటే బాగా, చాలా అంటే చాలా బాగా. సో అంకుల్ బాగా చూసుకుంటాడు అంటే. సో ఇప్పుడు సంతోషంగా ఉన్నా అంటే. సో ఇంకోటి మనము సోషల్ మీడియాలో చూస్తుంటే కుమారి ఆంటీ అంత సంపాదించింది, ఎంత సంపాదించింది, నెలకు అంత వస్తాయి ఇంత వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవంగా మీరు ఎంత సంపాదించి చెప్పాలంటే పర్ మంత్ ఎంత వస్తాయి అంటే ఏం చెప్తారు? ఇది వరకు అయితే నెలకి 30,000 40,000 అలా మిగిలాయి నెలకి మాకు అట్లా ఇది వరకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వీళ్ళు వచ్చిన కాడి నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు అంటే వస్తాయి, మిగులుతాయి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో 1,50,000 దాకా వస్తుంది నెలకి. మళ్ళీ దాంట్లో వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళకి జీతాలు అది అందులో ఖర్చు అన్నప్పుడు అన్ని ఖర్చులు ఉంటాయి. అంటే రోజుకి 5-6 వేలు అయితే పక్కన పెడతాను. ఒక రోజు అయితే అంత కూడా రావు. అంటే ఒక్కొక్కళ్ళు అంటే దీని వల్ల ఏమైతుందంటే ఫోన్ లో ఎవరేస్తున్నారు ఏంటో కూడా తెలియట్లేదు. కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అందరూ అని చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే అది ఫోన్ లో అది నాకు చదువు లేకపోవడం వల్ల కూడా ఫోన్ ఏంటి రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని నేను. అలా ఇదైనాక
అది ఎప్పుడుదో డేట్ చూపించేవాళ్ళు, అంటే అది డేట్ చూడాలట, నాకు తెలీదు. అట్లా బాబు వచ్చిన కాడి నుంచి బాబు అది మా ఇద్దరికి తెలియలా ఫస్ట్. ఇంకా తర్వాత బాబు వచ్చిన దగ్గర నుంచి ఇలాగని చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అలా పట్టుకోవడం జరిగింది. ఇంకా అన్నాక ఇంకా బాబు కొంచెం కోపం చేస్తే కూడా చెప్పాను, ఫోన్లేనా అని చెప్పన్నాను. ఇక ఆ బాబు వాళ్ళకు కూడా చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిను, అంతేగాని అలా చేయకూడదు, తప్ప అని చెప్పాను. ఓకే. సో అమ్మ, మీకు చాలా మంది సెలబ్రిటీల దగ్గరికి కూడా కుమారి అంటే ఫుడ్ పోతుందని చెప్పి మేము విన్నాం. సో అది ఎవరా సెలబ్రిటీలు? అంటే ఇక ఏముంది అని అట్లా వాళ్ళ పెద్ద మనసుకి మనం హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దీనికి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఇది చేయొచ్చు, కానీ ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. సో ఉదాహరణ చెప్పొచ్చా ఎవరు? అంటే బాగానే వస్తారు. సో మొన్న కూడా సందీప్ కిషన్ వచ్చిండు అక్కడికి. సంతోషంగా ఉందంటారు మొత్తం? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో సరే, మిమ్మల్ని అభిమానించి మీ కస్టమర్స్ కి కానీ, సో చూసే వాళ్ళ జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? దేని గురించి? మీ గురించి.